హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు చిన్నారి. నేను ఈరోజు చేయబోయేది ఏంటంటే సోయా పన్నీర్ విత్ ఆమ్లెట్ అండ్ కుకుంబర్ శాండ్విచ్. ఎప్పటికీ రైస్ కర్రీస్ కాకుండా ఇలా తినండి, చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. చూడండి, నేను పన్నీర్ను హాఫ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నా. అలాగే నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను, హెల్త్కి మంచిదని. సో నేను 4 తీసుకున్నా. సో 2 శాండ్విచ్ అవుతాయి. సో గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి నేను 1 స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి వేడి కాగానే చూడండి, నేను బ్రెడ్ని రోస్ట్ చేస్తున్నా. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. సో 2 మినిట్స్కి నేను రివర్స్ వేసాను. చూడండి, ఇలా రోస్ట్ కావాలి బ్రెడ్. చాలా హెల్తీ అండ్ టేస్టీ, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు తినొచ్చు. ఇది లంచ్ టైం తినొచ్చు, డిన్నర్ అండ్ స్నాక్స్ టైంలో కూడా తినొచ్చు. అలాగే సోయా బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నా. సో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ అండ్ అలాగే పెప్పర్ పౌడర్ ఉంటే పెప్పర్ పౌడర్ వేసేసుకొని, నా దగ్గర లేదు సో నేను కారం వేసుకుంటున్నా. ఉంటే ఒకవేళ కారం అండ్ పెప్పర్ పౌడర్ కొంచెం వేసుకోవచ్చు. అండ్ అలాగే ధనియా పౌడర్ వేస్తున్నా. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇప్పుడు నెయ్యి వేసేసుకొని కలుపుతున్నాను మామూలుగా. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలపాలి. నేను కలపడం మీకు చూపించలేదు, కలుపుకోండి స్పూన్తో కానీ హ్యాండ్తో కానీ. చూడండి, తర్వాత మళ్ళీ ప్యాన్ అదే పెట్టేసి కొంచెం గీ వేసేసి దీన్ని రోస్ట్ చేస్తున్నా. ఇవి రోస్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. చూడండి, మీడియం ఫ్లేమ్లోనే నేను రోస్ట్ చేస్తున్నా. మొత్తం గోల్డెన్ బ్రౌనిష్ రావాలి. కొంచెం ఇవి కావడానికి టైం పడుతుంది. సో వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఇలా మొత్తం బ్రౌనిష్ అయ్యే వరకు రోస్ట్ చేస్తూనే ఉండండి. తర్వాత నేను ఒక కుకుంబర్ వాటర్తో క్లీన్ చేసేసుకొని పైన పొట్టు తీసేసాను. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. వాటిని కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు నేను ఆమ్లెట్ రెడీ చేస్తున్నాను. ఒక బౌల్ పెట్టేసి కొన్ని వాటర్ వేసేసి కొంచెం ఒక చిటికెడంత సాల్ట్ అండ్ చిటికెడంత కారం అండ్ పసుపు వేసేసి కలిపాను. తర్వాత ఎగ్ వేసాను. ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసి వేసేసుకొని మళ్ళీ అదే ప్యాన్ని క్లీన్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక అదే ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పండి. మరీ ఆయిల్ ఎక్కువ వాడితే హెల్త్కి మంచిది కాదని తక్కువ వేసుకున్నాను. మీకు ఒకవేళ ఆయిల్ ఎక్కువ వాడాలనుకుంటే వేసేసుకోండి. ఆ ఆయిల్ వేడయ్యాక చూడండి, నేను ఆమ్లెట్ వేస్తున్నాను. సో ఒకసారి ప్యాన్ తిప్పాలి, మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అది ఆ లిక్విడ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. చూడండి, సో ఒక 2 మినిట్స్ తర్వాత కార్నర్ సైడ్ బ్రౌన్ వచ్చింది కదా, సో నేను రివర్స్ వేసేసాను. సో అంతే, ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ బ్రౌన్ బ్రెడ్స్ని ఇలా ఫస్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కుకుంబర్ని వేసాను. తర్వాత చిన్న కట్ చేసిన ఆనియన్స్ వేసాను. తర్వాత ఒక మిర్చి వేసాను. పెప్పర్ పౌడర్ ఉంటే పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. మిర్చిని కూడా చిన్నగా తరిగాను. తర్వాత పన్నీర్ కూడా వేసాను. ఇది సోయా పన్నీర్ కాకుండా నార్మల్ పన్నీర్ కూడా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. తర్వాత ఆమ్లెట్ని ఆఫ్ చేసి అందులో పెట్టేస్తున్నా. అలాగే చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. మహా అయితే ఏముంది, మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను. అలాగే పక్కనున్న గంట సింబల్ కొట్టండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఆమ్లెట్లను పెట్టాక పైన మళ్ళీ ఒక బ్రెడ్ని పెట్టేశాను. శాండ్విచ్ రెడీ. చాలా టేస్టీగా ఉంది. నేను టేస్ట్ కూడా చూశాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.